అరుణాచలం లోకసభకి స్వాగతం సుస్వాగతం. ఎద్దుమైలారం గ్రామస్తుల నుండి మాకు చాలా సంతోషకరంగా ఉంది. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మా పాఠశాలలో ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి కొత్తగా ఎన్నికైనటువంటి ఈ గ్రామ పురప్రముఖులు అందరూ కూడా మాకు చాలా సహకరించి ఈ పాఠశాల ఆవరణను పరిశుభ్రించడానికి మరియు వారి యొక్క ఉత్సాహం అన్నీ కూడా ప్రైజెస్ కానీ ఏదే కానీ మా కొత్తగా ఎన్నికైన గ్రామం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరము మా పాఠశాలలో కూడా 36 మంది విద్యార్థులు కూడా 10వ తరగతి అందరూ కూడా 100% పాస్ అయ్యి 2 విద్యార్థులు త్రిబేట్ సాధించడం జరిగింది. 25,000 మందిలో మా ఎద్దుమైలారం విద్యార్థి అఖండ విజయాన్ని సాధించి నిన్న ఐఐటి డైరెక్టర్ మూర్తి గారి చేత అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భం 25,000 మంది మొత్తం పార్టిసిపేట్ అయితే అందులో మన విద్యార్థి అమూల్య నిన్న క్యాష్ అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత పాలకులు కూడా మాకు మంచి సహకారాన్ని ఇచ్చారు మా పాఠశాల అభివృద్ధికి. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సభ్యులు వార్డు సభ్యులు అందరూ కూడా మాకు అదేవిధంగా సహకరిస్తున్నారు. ఈ సహకారం ఇలాగని కోరుకుంటున్నాను. అదే కాకుండా మా ఈ ప్రాథమిక పాఠశాలలో కూడా సంఖ్య తక్కువ ఉంది, దాన్ని పెంపొందించాలని కూడా గ్రామ సభ్యులకు తెలియడం జరుగుతుంది. ఇంకా మా పాఠశాలలో చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలన్నిటి కూడా మెరుగుపరచడానికి మా కొత్త అయినటువంటి గ్రామ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అరుణాచల సోషల్ మీడియా ఛానల్ వారికి అందరికీ కూడా విద్యార్థులకు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎద్దుమైలారం పాఠశాలలో విద్యార్థులు అన్ని రంగాలలో మంచి ప్రతిభను చూపిస్తున్నారండి. మా పిల్లలు ఎక్కడ వెళ్ళినా కూడా IIIT సీట్స్ వచ్చాయి. మొత్తం 38 మందిలో 23 మందికి 550 పైన మార్కులు రావడం జరిగింది. అందులో 2 IIITకి సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. వాళ్ళకి క్యాష్ ప్రైజ్ రావడం జరిగింది. ODFలో కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టడం వల్ల అక్కడ కూడా క్యాష్ ప్రైజ్ రావడం జరిగిందండి. మొన్న కూడా BDLలో కాంపిటీషన్స్ నిర్వహిస్తే ప్రతి ప్రైజ్ సాంగ్, సింగింగ్, ఎస్ఏ రైటింగ్, క్విజ్ అన్నిట్లో కూడా మా పిల్లలు ఫస్ట్ ప్రైజ్ వచ్చారు. క్యాష్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. మా పాఠశాలకి గత పాలకులు చాలా అభివృద్ధిని చేశారండి, సహకారాన్ని అందించారు. ఇప్పటి పాలకులు కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఈ సహకారం ముందు ఇలాగే ఉంటుందని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎద్దుమైలారం గ్రామంలో గణతంత్ర దినోత్సవం సంబరాలు. ఎద్దుమైలారం గ్రామంలో గణతంత్ర దినోత్సవం సంబరాలు.